హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా పర్ల్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఉన్నాయి, మరీ పెద్దవి కాదు, స్మాల్ కాదు. ఇదిగోండి, కొద్ది మీడియం సైజులో ఉన్నాయి. అలాగే ఇలా రింగ్ బీడ్ అయితే తీసుకున్నానండి. కొద్ది ఫ్లవర్ మోడల్ ఉన్నట్టు, డ్రాప్ ఉన్నట్టు బాగుంది డిజైన్ అయితే. ఈ రెండు కాంబినేషన్లో అయితే డిజైన్ ఉందండి. మెటీరియల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ కావాలి, కాటన్ థ్రెడ్, అలాగే జరీ థ్రెడ్, గ్లూ, పెద్దది ఒక ఐ నీడిల్, చాపీస్, మార్క్ పెట్టుకోవడానికి టేప్ అండ్ అలాగే సీజర్ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. డిజైన్ అయితే సూపర్ ఎక్సలెంట్ వస్తుందండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్కి అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత పెద్ద నీడిల్ అండి, ఇదిగోండి, రెగ్యులర్ మనం వాడుతూ ఉంటాం కదా పూల అల్లడానికి ఆ నీడిల్. ఇంకొచ్చేసి మా కాటన్ థ్రెడ్ అండి, పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి ఇలా 2 వరుసలు అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 వరుసలు కాకుండా 4 వరుసలైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే టజల్ లోపల థ్రెడ్, కాటన్ థ్రెడ్ అనేది చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. ఎక్కువ థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఇది 2 వరుసలు అయితే సరిపోతుంది. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి పర్ల్ వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా పర్ల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి రింగ్ బీడ్ అండి 2 వేసుకున్నాను. మళ్ళీ ఇంకో పర్ల్. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దది ఎందుకంటే ఇదిగోండి ఇలా తొందరగా ఈజీగా అవుతుంది. అలాగే బీడ్ అనేది ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. చిన్న నీడిలైనా తీసుకోవచ్చు, కాకపోతే ఇక పెద్దది అయితే మనకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా నీడిల్ అయితే ఇలా వేసుకోవాలి. పళ్ళుకి అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను శాంపిల్ కాబట్టి ఇక్కడ మధ్యలో నుంచే చూపిస్తున్నాను. ఇక్కడ కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇదిగోండి ఇలా మళ్ళీ పక్కనే ఇంకో సేమ్ ఇలాగే ఇదిగోండి పక్కన సేమ్ మళ్ళీ ఇంకోటి ఇలాగే వేసుకోవాలండి పక్కన గిట. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఈ రెండింటిని కలిపేసి ఇలా జాయింట్ చేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలండి. ఈక్వల్ ఉండేలా చూసుకోండి, అటు ఇటు కాకుండా. ఇదిగోండి ఇలా నీడిల్ ఉంటుంది కదా, ఈ నీడిల్ సాయంతో నాట్ అనేది ఈజీగా పై వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఎంత బాగా అనిపిస్తుంది కదా డిజైన్ అయితే. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 150 స్టాండ్స్ అండి సిల్క్ థ్రెడ్ ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మధ్యలో ఈ గ్యాప్లో నుంచి థ్రెడ్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ కాటన్ థ్రెడ్ అనేది మధ్యలో ఎక్కడ కనిపించకుండా మధ్యలో ఉండేలా చూసుకోండి. అలాగే ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 1 ఇంచ్ పైన పెడుతున్నాను. కొద్దిగా లెంత్ ఉంటే బాగుంటుంది టజల్ చూడడానికి. చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్. ఇదిగోండి ఇలా అయితే నాట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చేసింది ఈ డిజైన్. ఇలా రౌండ్గా ఒక రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. కింద ఈ నీడిల్ అనేది కిందికి ఇలా వైపు లాగితే ఇక్కడ నాట్ అనేది టైట్గా ఉంటుంది.
ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా, క్యూట్గా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటైనా ట్రై చేయవచ్చు. కొద్దిగా హెవీ, ఇంకా హెవీ కావాలి అనుకుంటే ఈ రెండింటిని మధ్యలో గ్యాప్లో ఒక క్యాప్ బీడ్ అయితే వేసుకోవచ్చు. మరి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకా ఆ డిజైన్ అలాంటి క్యాప్ మోడల్ చూపించమంటే కమెంట్ అయితే చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా, భలే అనిపిస్తున్నాయి క్యూట్గా. మీరు ట్రై చేసి చూడండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఎయిర్ అవర్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.